జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అప్పులపై చంద్రబాబు అండ్ కో తప్పుడు ప్రచారం. పన్నులు వేయటమే సంపద సృష్ట. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్. ఐటీడీపీ పేరుతో నా కుటుంబంపై దుష్ప్రచారం చేశారు. వ్యక్తిత్వ హననం చేసేలా పోస్టులు పెట్టారని వైఎస్ జగన్ పై. ఓవైపు అక్రమ కేసులు, మరోవైపు దుష్ప్రచారం. డైవర్షన్ పాలిటిక్స్ లో చంద్రబాబు దిట్ట అన్న వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్ అప్పులు 6.46 లక్షల కోట్లు. మండలి సాక్షిగా ప్రకటించిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. కేటీఆర్ బూత్సల్ లెక్క పెట్టడం ఖాయం. చంద్రమండలానికి వెళ్లినా వదిలేది లేదన్న రేవంత్. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ భయం పట్టుకుంది. ప్రజాపాలన విజయోత్సవ సభలో చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి సమీక్షా సమావేశం. రహదారుల నిర్మాణం ఆలస్యం కాకుండా చూడాలని అధికారులకు ఆదేశం. విశాఖ స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ లో కొవ్వొత్తులతో కార్మికుల నిరసన. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపి సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్. కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా విజయవాడలో వాలంటీర్ల క్యాండిల్ ర్యాలీ. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్. విశాఖలో మితిమీరిపోతున్న జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి ఆగడాలు. తమ వ్యాపారాలను అడ్డుకుంటున్నారని వీధి వ్యాపారుల ఆగ్రహం. రోడ్డుపై భిక్షాటన చేస్తూ వినూత్నంగా చిరు వ్యాపారుల నిరసన. ఏలూరు జిల్లా జోగన్నపాలెం ఎంపీపీ స్కూల్లో ఫుడ్ పాయిజన్. వెజ్ బిర్యానీ తిని 9 మంది విద్యార్థులకు అస్వస్థత. గోపన్నపాలెం ఆసుపత్రికి తరలించిన సిబ్బంది. ఏసీబీ వలకి చిక్కిన ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ డీసీటీఓ శ్రీనివాస్ ప్రసాద్. 1.50 లక్షల లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్న అధికారులు. అనంతపురం జిల్లా ఉరవకొండలో షిరిడి సాయిబాబా ఆలయంలో చోరీ. 3 కిలోల పంచలోహ విగ్రహం, 60 గ్రాముల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు. మంచిర్యాల జిల్లా రసూలుపల్లి వద్ద ప్రమాదం. ప్రయాణికులతో వెళ్తూ ఉన్న టాటా ఎస్ వాహనంలో చెలరేగిన మంటలు. చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన డ్రైవర్. రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం. శ్రీలక్ష్మి బట్టల దుకాణంలో చెలరేగిన మంటలు. సుమారు 10 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా. 3 టిప్పర్లను సీజ్ చేసిన పోలీసులు. మహారాష్ట్ర, జార్ఖండ్ లో ముగిసిన పోలింగ్. 2 రాష్ట్రాల్లో బీజేపీ కూటమి వైపే ఎగ్జిట్ పోల్స్ ముగ్గు. హాట్ లైన్ వ్యవస్థ ఇప్పుడు అందుబాటులో లేదు. సంచలన ప్రకటన చేసిన రష్యా. ఢిల్లీలో అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యం. 50% ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించిన ప్రభుత్వం. ఎయిర్సెల్ మ్యాక్సిస్ మనీ లాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఊరట. విచారణకు అనుమతినిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు నిలిపివేసిన ఢిల్లీ హైకోర్టు. విజయవంతంగా కక్షలోకి చేరిన జీశాట్ N2 ఉపగ్రహం. శాటిలైట్ ను నింగిలోకి తీసుకువెళ్లిన స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్. కీవ్ లో అమెరికా దౌత్య కార్యాలయంపై రష్యా గురి. ఎంబసీని ఆఘమేఘాల మీద ఖాళీ చేసిన అగ్రరాజ్యం. స్పేస్ ఎక్స్ ప్రయోగించిన సూపర్ హెవీ బూస్టర్ రాకెట్ ప్రయోగం విఫలం. సాఫ్ట్ ల్యాండ్ అయిన క్షణాల్లోనే పేలిపోయిన రాకెట్.